శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన రంగంపేట గ్రామ సచివాలయం ఎదురుగా గల శ్రీ కోదండ రామాలయం వద్ద ఆదివారం మహా అన్న సమారాధన ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గారపాటి శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఏలమాటి రాంబాబులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఉదయం సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు అనంతరం సుమారు 3000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. పూర్వీకులు నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భక్తుల సహకారంతో 2019 సంవత్సరంలో పునర్నిర్మాణం చేసిన నాటి ప్రతి ఏటా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముగింపు సందర్భంలో మహాన్నదానం కార్యక్రమం చేస్తున్నామని వారు చెప్పారు. సీతారాముల అనుగ్రహాశీస్సులతో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా రామనామస్మరణతో దివ్యమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు, కోదండరామ యూత్ కమిటీ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. మన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో 1967 సంవత్సరంలో శ్రీ కోదండ రామాలయం గతపత్తూరులో స్థాపించడం జరిగింది. ఆనాడే నిర్మాణం జరిగింది. ఆ తరువాత 2017-18 కాలంలో దీని పునర్నిర్మాణం జరిగింది. ఈ పునర్నిర్మాణానికి మన అనపర్తి శాసనసభ్యులైనటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు STS నిధుల కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మిగతా మొత్తాన్ని స్థానికులైనటువంటి పెద్దలందరూ విరాళాలు సేకరించి ఈ ఆలయ నిర్మాణాన్ని నిర్మించి ఉన్నారు. గత 1967 సంవత్సరం నుండి కూడా ఇక్కడ అన్నదాన మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్థానిక పెద్దలకు, అలాగే హిందూ ధర్మ మన